వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు గురువారం రోజున రావియాకు పసుపుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఈ పరిహారం చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు, మీ జీవితం నుంచి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. గురువారం రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు, అలాంటి వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, విష్ణుమూర్తి అనుగ్రహం కలిగిందంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సులువుగా కలుగుతుంది. కాబట్టి రేపు గురువారం రోజున ఎవరైతే రావియాకు అలాగే పసుపుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. రావియాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. రావియాకు అంటే దరిద్ర బాధలు తొలగించేటటువంటిది. అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. గురువారం రోజున రావి చెట్టును పూజించే వారికి, రావి చెట్టు ప్రదక్షిణ చేసిన వారికి, రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించిన లేదా రావి ఆకుపై గురువారం రోజున దీపాన్ని వెలిగించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. రావి చెట్టును పూజించిన వారు శని దోషాలు ఉండవు. అలాగే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు. ఎందుకంటే పురాణాల ప్రకారం చూసుకుంటే ఎవరైతే రావి చెట్టును పూజిస్తారో అలాంటి ఇంట్లో నేనుండనని జ్యేష్ఠాదేవి చెప్పినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే రావి చెట్టు అంతటి ప్రాముఖ్యత పొంది ఉంది. ఇంకా రావి చెట్టును పూజించిన వారికి ఉద్యోగం, వ్యాపారాల్లో సమస్యలు ఉండవు. కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతానం లేక బాధపడేవారు కూడా రావి చెట్టును పూజించడం వల్ల సంతానయోగం కూడా కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఒకటి కాదు, ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతాయి. కష్టాలనేవి తొలగిపోతాయి. దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. రావి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది. రావి చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు లేదా 9 ప్రదక్షిణలు చేసినా సరే మనకు కష్టాలనేవి తొలగిపోతాయి. రావి చెట్టు పురాణాల ప్రకారం చాలా విశిష్టత పొంది ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా మేలు చేస్తుంది. ఇటువంటి రావి ఆకుతో రేపు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాము. రావి ఆకు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి రావి ఆకుపై దీపాన్ని వెలిగించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల అనుగ్రహం సులువుగా పొందుతాము. పచ్చకర్పూరమన్నా, దొడ్డుప్పన్నా లక్ష్మీ అమ్మవారికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ముఖ్యంగా దొడ్డుప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది, దరిద్ర బాధలు కూడా తొలగిస్తుంది. కాబట్టి ఉప్పు మరియు పచ్చకర్పూరంతో ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. మనం డబ్బు లేక బాధపడేవారు చాలామంది ఉంటారు. డబ్బు అనేది చాలా సమస్యలను తెచ్చిపెట్టినా ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. డబ్బు పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, ధనం సంపాదించే క్రమంలో మనం అడ్డుకునే దుష్టశక్తులు, చెడు ప్రభావం కావచ్చు, వాటిని కూడా తొలగించే శక్తి ఉంటుంది ఈ పరిహారానికి. అంతేకాదు, ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది. ఏ పనిలో అయినా అద్భుత విజయాలను సాధించగలము. సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. దుష్ట శక్తులు, చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. కష్టాల నుంచి బయటపడతాము. ఉద్యోగ, విద్య, వ్యాపారంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా మనకు వెనుకబడిన పనులు కూడా ముందుకు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే గురువారం రోజున రావి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. అయితే గురువారం రోజున రావి చెట్టు నుంచి ఆకు తెంపకూడదు. కింద రాలిన రావి ఆకును పూజకు కానీ పరిహారం కానీ వాడుకోవచ్చు. కింద రావి ఆకు రాలి ఉంటుంది కదా, అలాంటి మంచి రావి ఆకును ఇంటికి తెచ్చుకోవాలి. దానికి ఎటువంటి దుమ్ము, ధూళి లేకుండా నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత రావి ఆకు పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ముందు కానీ, అమ్మవారి ముందు పటం ముందు కానీ పెట్టాలి. ఒకవేళ మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం కానీ, పటం కానీ లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారు పటం కానీ విగ్రహం ఉంటుంది కదా, ఆ అమ్మవారి పటం ముందైనా సరే పెట్టవచ్చు. అలా పెట్టిన రావి ఆకుపై గుప్పెడు రాళ్ళుప్పును పోయండి. ఉప్పు అనేది మనం ఎప్పుడైనా సరే గాలి తగిలే ప్రదేశాల్లో పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు,
అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. అందువల్ల దొడ్డుప్పుని ఎప్పుడు కూడా మూత పెట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ పరిహారానికైతే కొత్త ఉప్పు ప్యాకెట్నైతే తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకున్న తర్వాత ఆ రావి ఆకుపై గుప్పెడు రాళ్ళుప్పును పోసి ఆ తర్వాత ఆ ఉప్పుపై పచ్చకర్పూరం పెట్టేసి చిటికెడు పసుపు, కుంకుమ, 5 లవంగాలు, 5 యాలకులు కూడా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీరు నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. మీరు ఏ కోరిక అయితే తీరాలనుకుంటున్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా చెప్పండి. ఆ కోరిక నెరవేరాలని వేడుకోండి. ఇలా చేస్తే మీరు కష్టాల నుంచి గట్టెక్కుతూ ఉంటారు. దరిద్ర బాధలు మిమ్మల్ని వీడి వెళ్ళిపోతాయి. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. కంటికి కనిపించిన చెడు శక్తులు, దుష్టశక్తుల ప్రభావం అనేది తగ్గిపోతుంది. డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతాము. ఈ విధంగా మనం ఏ పరిహారం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రేపు గురువారం కాబట్టి ఎవరికైనా సరే పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇస్తే, అంటే పేదవారికి ఎవరికైనా పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇస్తే మన ఇంట్లో నుండి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాదు, మన జాతకంలో ఉన్న చెడు దోషాలు కూడా తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత లేకపోయినా గ్రహాల అనుకూలత పెరుగుతుంది. గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతాము. ఈ విధంగా గురువారం రోజున రావి ఆకు, ఉప్పు, పచ్చ కర్పూరము, పసుపుతో ఈ పరిహారం చేయాలి. ఆ తర్వాత చేసిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలంటే, రావి ఆకును ఏం చేయాలని మీకు సందేహం కలగవచ్చు. ఇలా గురువారం రోజున ఈ పరిహారం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే శుక్రవారం రోజున ఉప్పు, రావి ఆకు, కర్పూరము, పసుపు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇలా ఏదైనా ఒక కవర్లో వేసి దాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయచ్చు, లేదంటే పారే నీటిలో అయినా సరే వేయచ్చు. ఇలా మీరు గురువారం రోజున ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క, విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. రేపు గురువారం రోజున రావి ఆకు, ఉప్పు, కర్పూరం, పసుపు, లవంగాలు, యాలకులతో ఈ పరిహారం చేయడం వల్ల కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారుతారు. మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో నరదృష్టి, నరపీడ అన్నీ కూడా ఉప్పు, లవంగాలు, పసుపు అనేవి లాగేసుకుంటాయి. అంటే రావి ఆకులో ఉప్పు, పసుపు, లవంగాలు, యాలకులు రాత్రంతా ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అవి లాగేసుకుంటాయి. వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో అయినా సరే పారే నీటిలో వేసేస్తాం కదా, అలా వేసేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోయి మీకు ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ధనం సంపాదించుకునే మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు ఏదో ఒక రూపంలో తెరుచుకుని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు రహస్యంగా రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకుంటే మీకుండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.